ఏంట్రా యువరాజ్ ఇదే? ఇలా చేసి ఎవరికి మంచి చేద్దామని అనుకుంటున్నారు మీరు? మీరు ఇలా చేయడం వల్ల మన కంపెనీకి ఎంత లాసో తెలుసా? మన కంపెనీ కాదక్క, అది నీ కంపెనీ. అదే కదా నువ్వు అనుకుంటుంది. అందుకే కదా నన్ను రానివ్వకుండా అడ్డుకుంటుంది. నేను అడ్డుకోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? చాలా బాగా అర్థమవుతోంది వదిన. మీకు యువరాజ్ చేతిలో కంపెనీ పెట్టడం ఇష్టం లేదని మాకు బాగా అర్థమైంది. అలా అని మీరు అనుకుంటున్నారు అంతే నిషి. అరే వదిన కుదరదు అని చెప్పలేదు, కష్టంగా ఉంది అని చెప్పారు. రెండిటికి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏందో మాకు చాలా బాగా తెలుసులే అమ్మి. అయినా ఇవన్నీ మాకెందుకు చెప్తా ఉండారు? నీ నిర్ణయం నువ్వు చెప్పినావు కదమ్మీ. మేం చేయాల్సింది కూడా మేం చేస్తా ఉండాము. పోండి మీరిక్కడి నుంచి. మీరు చేస్తోంది ఏంటో తెలుసా పిన్ని? శత్రువుని నమ్మడం, మనల్ని ఓడించడానికి శత్రువుకి ఆయుధాన్నివ్వడం. దివ్యాంకేం చెప్పింది నిషి? ఇలా చేస్తే కంపెనీ మొత్తం మీ చేతికొస్తుందని చెప్పిందా? అసలు ఆ కంపెనీ పేరు పోయి పరువు పోయాక, పార్ట్నర్స్ కి నష్టం వచ్చాక, బిజినెస్ అంతా నష్టపోయాక కంపెనీ ఎవరి పేరు మీద ఉంటే ఏంటి నిషి? ఏంటి ఒక్క ప్రెస్ మీట్ కి ఇంత జరుగుతుందా? మీరిచ్చేది ఒక్క ప్రెస్ మీట్ నిష్క. దాన్ని అడ్డు పెట్టుకుని ఈ దివ్యాంక ఎన్ని ఆటలు ఆడాలో అన్ని ఆటలు ఆడుతుంది. మీరు చెప్పిందాన్ని ఎన్ని విధాలుగా మార్చి జనాల ముందుకు తీసుకెళ్తుందో తెలుసా? నా మీద గెలవడానికి మిమ్మల్ని ఓడించదని, మోసం చెయ్యదని గ్యారెంటీ ఏంటి నిషి? పోనీ మీకు ఆ నమ్మకం ఉందా? సైలెంట్గా ఉంటావేంటి నిషి? నమ్మకం ఉందని చెప్పు. నేనెప్పుడు నీ మంచే కోరుకున్నాను తప్ప ఎప్పుడైనా నష్టం కలిగించాలని చూశానా? కౌశికి మాటలు నమ్మొద్దు. నేను మీ మనిషిని. విన్నారు కదా అత్తయ్య దివ్యాంక మాటలు. దివ్యాంక తన కోపాన్ని పగని వదిలి మీ మంచి మాత్రమే కోరుకుంటుందని అసలు మీరెలా అనుకుంటున్నారు? ఏందమ్మీ మాకి రచ్చ? అడిగిందే ఇయ్యరు. ఇట్టా బయటకొచ్చి మాకు నచ్చింది చెయ్యనియ్యరు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీరే చెప్తే ఎట్టాగా? చూడక్క, మాకు మీ పరువు తీయాలనో మిమ్మల్ని ఇలా నలుగురిలోకి తీసుకురావాలనో మా ఉద్దేశం కాదు. మేమడిగింది మీరివ్వలేదు కాబట్టే ఇలా రోడ్ ఎక్కాల్సి వచ్చింది. దివ్యంగా హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. మరి మీరడిగింది నేనిస్తాను ఉంటే? వదినా పర్లేదు జగదాత్రి, చెప్పు నిషి. యువరాజ్ని ఆఫీస్కి తీసుకెళ్తాను అని చెప్తే ఇప్పుడు మీతో పాటు వచ్చేస్తాం వదినా. ఏం చేస్తున్నావు నిష్కా? నేను చెప్పి నువ్వు ఎప్పుడు ఏదోటి చెప్తానే ఉంటావులే అమ్మీ. నువ్వు ఊరుకో. ఆ కౌశికిని ఒప్పుకున్నాక ఇంకేంది? అమ్మీ, నువ్వు మాటిస్తే ఇప్పుడే నీతో పాటు ఇంటికొచ్చేస్తాము. మళ్ళీ ఎప్పుడు ఇలా చేయం వదినా. సరే, రేపు ఆఫీస్కి వెళ్ళి అందరితో మాట్లాడతాను. యువరాజ్ని ఎలాగోలాగా టెంపరీ టీమ్ లీడ్గా అయినా చేస్తాను. మెల్లగా వాడికి పని చూపించి బాబాయ్ చైర్లో కూర్చోబెడతాను. ఎస్, ఇదిగో ఈ మాట అన్నావు బాగుండదమ్మీ. సరే సరే పదండి, ఎండ ఎక్కువగా ఉండదు. పదరా బడా, పదమ్మీ. ఆంటీ ఆగండి. జరుగా యువరాజ్